సాస్ ప్రిపరేషన్. ఈ రెసిపీ టేస్ట్ అంతా ఈ సాస్ ప్రిపరేషన్‌లోనే ఉంటుంది. ఈ రెసిపీ ఇంచుమించు వైట్ సాస్ పాస్తా రెసిపీ లానే ఉంటుంది. ఇక్కడ పాస్తా బదులు మనం కార్న్ వేస్తాం. ఫస్ట్ పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని, ఈ బటర్ మెల్ట్ అవుతున్నప్పుడే కొంచెం క్రష్ చేసుకున్న గార్లిక్ కూడా వేసేసుకోవాలి. గార్లిక్ అరోమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని, దాన్ని కూడా లో ఫ్లేమ్‌లో కంటిన్యూయస్‌గా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం మైదా, గార్లిక్ గోల్డెన్ కలర్‌లో రోస్ట్ అయ్యాక దీనికి బాయిల్డ్ మిల్క్‌ని యాడ్ చేయాలి. చెప్పాలంటే ఈ రెసిపీకి పెద్ద స్పెసిఫిక్ మెజర్‌మెంట్స్ అంటూ ఏం లేవు. మనకి ఎట్ ద ఎండ్ ఈ రెసిపీ సాసీ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో, మనం దానికి తగ్గట్టుగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అప్రాక్సిమేట్‌గా చెప్పాలి అంటే మీకు హాఫ్ లీటర్ మిల్క్ అయితే పడుతుంది. మిల్క్ యాడ్ చేసి లంప్స్ లేకుండా దీన్ని కంటిన్యూయస్‌గా కలుపుతూ అయితే ఉండాలి. ఇలా విస్క్ చేసుకున్నాక మంచి సాసీ టెక్స్చర్‌లో అయితే తయారవుతుంది. ఇదే వైట్ సాస్. ఇప్పుడు ఈ వైట్ సాస్‌లో మన